హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్ లేడీస్ స్పెషల్. ఈరోజు మంచి బ్యూటీ టిప్ చెప్తున్నానండి. ఫేస్ ప్యాక్ అండి, హోమ్ ఫేస్ ప్యాక్. హోమ్లోని మన ఇంట్లోనే చక్కగా రెడీ చేసుకోవచ్చు. హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ అనేది చాలా చాలా బాగుంటుంది మన స్కిన్కి. ఓకే, అది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. బియ్యం వచ్చేసి బాగా వాష్ చేసి ఎండలో బాగా ఆడిపించాలండి. శనగపప్పు కూడా అలాగే ఎండలో ఎండిపించేసి కప్పు శనగపప్పు, కప్పు వచ్చేసి బియ్యము రెండు కలిసి ఈక్వల్గా నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడరే ఇది వైట్గా కనిపిస్తుంది, లైట్ ఎల్లోలో అది. అండ్ కస్తూరి మంజీరి అనేది మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతూ ఉంటుంది. నేను కస్తూరి మంజీరి తెచ్చుకున్నా. అది లేదు అనుకుంటే మీరు అది స్కిప్ చేసేసి ఇంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే మనం తయారు చేసుకునే పసుపు పొడిని మాత్రమే తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి హనీ ఉంటుంది కదా, ప్రతి ఇంట్లోనూ హనీ తప్పకుండా ఉంటుంది. లేకపోతే ఏదైనా ఒక బ్రాండ్ వచ్చేసి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కనుక తీసేసుకోవచ్చు హనీ. నేనైతే డబ్బా హనీ తీసుకున్నానండి. దీన్ని కొంచెం యాడ్ చేసుకుందాం. బియ్యం పిండి శనగపిండి రెండు కలిసి బోత్ ఈక్వల్గా తీసుకోవాలి. కప్పు దానికి 3 స్పూన్స్ తీసుకుంటే 2 స్పూన్స్ వచ్చేసి కస్తూరి మంజీరి వేసుకోవాలి. ఆర్ పసుపు పొడి, ఇంట్లో తయారు చేసుకున్న హోమ్ మేడ్ పసుపు పొడి వేసుకోవాలి. బయట షాప్స్లో తీసుకున్న బ్రాండ్స్ అనేవి అంత కరెక్ట్ కాదండి. ఓకే, ఇప్పుడు దీనికి కొంచెం మిల్క్ కూడా యాడ్ చేయాలండి. సో ఈ 4 అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ తప్పకుండా వేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేస్తేనే ఇది కరెక్ట్గా ఉంటుంది. మన స్కిన్ మీద వచ్చేసి ఎలాంటి డస్ట్ పార్టికల్ ఉన్నా చక్కగా రిమూవ్ చేస్తుంది లెమన్ మాత్రమే. ఓకే, లెమన్ కూడా కొంచెమే తీసుకోవాలి, ఎక్కువగా తీసుకుంటే స్కిన్ హార్డ్గా తయారవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను కొంచెంగానే తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు వచ్చేసి 4 కూడా కలిసాయి. ఇప్పుడు లెమన్ యాడ్ చేసాం కదా, ఈ 5 మాత్రం చాలండి. ఇంకా దీనికైతే ఎంత పాజిటివ్ రిజల్ట్ ఉంటుందో, ఎంత ఫాస్ట్ రిజల్ట్ ఉంటుందో కూడా మీకే తెలుస్తుంది. ఎందుకంటే మీకు తెలియాలంటే ఒకసారి మీరు ట్రై చేయవలసిందే మరి కదా. ఓకే, ఇప్పుడు ఈ 5 ఇంగ్రీడియంట్స్ కూడా చక్కగా పేస్ట్ లాగా వచ్చేలాగా తయారు చేసుకుని బాగా కలిపేసుకుందాం. అంతా బాగా కలిసేలాగా కలపాలి. దీన్ని బాగా మొహానికి మన నెక్ దగ్గర సైడ్ బ్లాక్ డాట్స్ వస్తూ ఉంటాయి కదా, సమ్మర్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి సమ్మర్లో వేసుకున్న ప్యాక్ అండి. వింటర్ సీజన్లో ఇలా వేసుకుంటే స్కిన్ డ్రై అయిపోతుంది. మీరు ఇది వింటర్లో వేసుకోవద్దు, సమ్మర్లో వేసుకునే ఫేస్ ప్యాక్ ఇది. ఓకే, పేస్ట్ అయితే కొంచెం థిక్గా ఉంది, కొంచెం మిల్క్ యాడ్ చేద్దాము. మళ్ళీ ఇదంతా చక్కగా కలిసేలాగా కలిపేసుకుందామండి. స్మెల్ చాలా బాగుందండి. వావ్, కస్తూరి మంజీరి ఉంది కదా, స్మెల్ ఇంక అద్దరిపోయింది అనుకోండి. ఓకే, సో అన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ సైడ్కి పెట్టేసుకుందామండి. 5 మినిట్స్ తర్వాత తీసుకొని 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ తర్వాత తీసుకొని అప్పుడు అప్లై చేసుకుందాం. నెక్కి మనకి సైడ్ సమ్మర్లో బ్లాక్ డాట్స్ వస్తూ ఉంటాయి ఎక్కువగా, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. అండ్ హ్యాండ్స్ ఫోల్డింగ్స్ దగ్గర అండ్ ఆ ఫోల్డింగ్ బ్యాక్ సైడ్ కూడా ఆ బోన్ ఎక్కువగా పైకి లేచి ఉంటుంది కదా బోన్, ఆ ప్లేస్లో కూడా హార్డ్గా ఉంటుంది స్కిన్. అలాంటి ప్లేసుల్లో ఇది బాగా అప్లై చేసి స్క్రబ్ చేయాలి మనం. ఇందులో వచ్చేసి రైస్ ఫ్లోర్ కలిసింది కదా, కొంచెం స్క్రాచెస్గా ఉంటుందన్నమాట, రఫ్గా ఉంటుంది, మెత్తగా సాఫ్ట్గా ఉండదన్నమాట ఈ పౌడర్ పేస్ట్. సో దీంట్లో వచ్చేసి కొంచెం హార్డ్గా ఉంటుంది. అది అలాగా అప్లై చేస్తూ ఉంటే మన స్కిన్ మీద కొన్ని హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్ క్లోజ్ అయి ఉంటాయి డస్ట్ పార్టికల్తో. సో దాన్ని ఫుల్గా మనం ఓపెన్ చేసామంటే స్కిన్ హెల్దీగా గ్లోయిగా తయారవుతుంది. అలా ఓపెన్ అవ్వాలి అంటే సాఫ్ట్గా ఉంటే పౌడర్ సరిపోదు కదా, అందుకు రఫ్గా ఉండాలి. ఫస్ట్ మనం ఈ పేస్ట్ని వచ్చేసి ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ ఏరియా అంతా కూడా రా మిల్క్తో పచ్చి పాలతో ఒక చిన్న కాటన్ తీసేసుకొని అలా క్లీన్ చేయాలండి. ఆ స్కిన్ ఆ ఏరియా అంతా కూడా, ఏ ఏరియా అయినా సరే మీరు ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నారో, హ్యాండ్కి కానీ నెక్ కానీ ఫేస్ కానీ ఏదైనా సరే ఫస్ట్ టైం వచ్చేసి రా మిల్క్తో స్కిన్ని ఫుల్గా క్లీన్ చేయాలి. ఇది మర్చిపోవద్దండి. క్లీన్ చేసిన తర్వాత ఆరనివ్వాలి, కొంచెంసేపట్లో ఆరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి మనం ఈ పేస్ట్ని అప్లై చేసుకోవాలి. దీనికి 10 మినిట్స్ అయితే నేను సైడ్కి పెట్టుకున్నాను ఈ పేస్ట్ని. ఇప్పుడు డైరెక్ట్గా ఫింగర్స్తో నేను ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను. ఫస్ట్ నెక్కి అయితే అప్లై చేస్తున్నాను.
నెక్కి ఇలా రుద్దినప్పుడు కింద నుంచి మీదకి మాత్రమే మనం స్ట్రోక్స్ ఇవ్వాలి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? నెక్ కానీ స్కిన్ కానీ ఎక్కడి నుంచి అయినా సరే కింద నుంచి మీదకి మాత్రమే స్ట్రోక్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇస్తున్నాను కదా, ఈ నెక్ అంతా అప్లై చేసిన తర్వాత స్ట్రోక్స్ ఇచ్చేటప్పుడు అదిగోండి అలా కింది నుంచి మీదకి అట్లా ఇవ్వాలి. అలా ఎక్కువ టైం మనం ఒక 5 minutes అలా అప్లై చేసేటప్పుడు ఆ స్ట్రోక్స్ ఇచ్చామంటే బాగుంటుంది. స్కిన్ టైట్గా అవుతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఓకే, ఇలా కింది నుంచి మీద వరకు అప్లై చేసిన తర్వాత ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఫేస్ అంతా కూడా రా మిల్క్తో క్లీన్ చేసుకొని పెట్టేసుకోవాలి. అండ్ నెక్ బ్యాక్ సైడ్ కూడా ఇలా అప్లై చేసుకోవాలండి. మనమే చేసుకోవచ్చు కూడాను. మనకి ఎవరు ఉండవలసిన అవసరమే లేదు, ఎవరి హెల్ప్ కూడా అవసరం లేదు. స్కిన్ చాలా గ్లోయిగా తయారవుతుందండి అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఇది వీక్లీ 2 times కానీ 3 times కానీ ట్రై చేస్తూ ఉండండి. అంటే వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది అనేసి మాత్రం నేను చెప్పనండి. కనీసం ఒక 1 month అయితే మాత్రం మీరు ఇది పెట్టుకోవాలి. ఇది ఎప్పుడూ కూడా నైట్ టైం పెట్టుకునే ప్యాక్ అండి. డే టైంకి ఇది సెట్ అవ్వదు. ఎందుకంటే డే టైంలో మనం బయటకు వెళ్తూ ఉంటాము, ఫేస్ గడగడికి సోప్ పెట్టి వాష్ చేస్తూ ఉంటారు కొంతమంది. అలా కాకుండా ఇది అప్లై చేసిన తర్వాత ఒకసారి వాష్ చేసేస్తే నైట్ అంతా మనం నిద్రపోతాం కదా, అప్పుడంతా కూడా ఇది ఖాళీగా ఉంటుంది. దీనికి ఏ సోపు పెట్టవలసిన అవసరం లేదు. అప్పుడే మన స్కిన్కి దీంట్లో ఉన్నవన్నీ కూడా పట్టి గ్లోయిగా షైనీగా తయారవడానికి ఉపయోగపడుతుంది. కొంత టైం అనేది దేనికైనా కొంత టైం అనేది కావాల్సి ఉంటుంది. సో ఆ టైంనే నేను ఇలా చెప్తున్నాను. నైట్ టైం కానీ మీరు ఎలా అప్లై చేశారంటే ఫుల్గా ఉత్తి ప్లెయిన్ వాటర్తోనే వాష్ చేయాలండి, హాట్ వాటర్ యూజ్ చేయొద్దు. సో ఇలా హ్యాండ్స్ కూడా పైనుంచి బ్లాక్గా కనిపిస్తూ ఉంటాయి కదా మన చేతులు, అండ్ ఇదిగోండి హ్యాండ్స్ ఫోల్డింగ్ దగ్గర కూడా ఎక్కువగా బ్లాక్గా ఫోల్డ్ అవుతూ ఉంటాయి. ఆ ఏరియాస్ అంతా కూడా ఇలాగ రౌండ్ సర్కిల్ స్ట్రోక్స్ ఇస్తే కరెక్ట్గా బాగుంటుంది. మర్చిపోవద్దండి, ఫేస్కి ఇచ్చేటప్పుడు కింద నుంచి మీదకి స్ట్రోక్స్ ఇవ్వాలి అండ్ మసాజ్. అండ్ స్కిన్ మీద ఎక్కడైనా సరే వేరే పార్ట్స్లో చేసేటప్పుడు ఇలా రౌండ్ సర్కిల్ ఇవ్వాలి. ఇలా అంతా అప్లై చేసిన తర్వాత ఒక 40-45 minutes వరకు కూడా డ్రైగా ఉంచి తర్వాత ప్లెయిన్ వాటర్తో కూల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. కూల్ వాటర్ అంటే ఫ్రిడ్జ్ వాటర్ కాదండి, నార్మల్ వాటర్తోని నీట్గా క్లీన్ చేసుకొని టవల్తో తుడిచేసుకొని నైట్ అంతా అలాగే నిద్రపోయి మార్నింగ్ లేచి మనం నార్మల్గా బాతింగ్ చేసుకున్నట్లే సోప్ పెట్టేసి క్లీన్ చేసుకున్నామంటే అలా వీక్లీ 3 times చేయండి. 1 monthలో మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ కన్ఫర్మ్గా వస్తుంది. హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ అంటే అంత ఈజీ కాదండి, కొంచెం ఓపిక ఉండాలి. అంతే కదా, మరి ఏదైనా కష్టపడితేనే వస్తుంది. కష్టపడాలి మరి. 40-45 minutes వెయిట్ చేయాలండి. 30 minutes 20 minutes అయితే సరిపోదు. ఇంత కష్టపడి తయారు చేసుకొని ఇంత కష్టపడి అప్లై చేసుకొని ఎందుకు అంత తొందరగా వెళ్ళేసి క్లీన్ చేసేయాలి కదా. అందుకే నైట్ టైం మాత్రమే ఈ ప్యాక్ వేసుకోవాలి. నేనైతే ఒళ్ళంతా అప్లై చేసుకున్నాను, అంతా డ్రై అయిపోయింది చక్కగా. ఇంకా తర్వాత ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసేసుకున్నానంటే అయిపోతుంది. నైట్ చక్కగా నిద్ర పడుతుంది కూడానండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.